స్టార్ట్ కెమెరా యాక్షన్. सिग्गुपड़ुतुंदी हिंदीलो ఏమంటారు? 3 चाय और 3 मस्का बन के लिए 230 हुआ है कॉस्ट. मेरा हमारा मुंदू ఏమంటారు హిందీలో? हमारा सामने चाय एंड 1 मस्का है, ऑपोजिट चारमीनार है. कैसा लग रहा है आपको फील? हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल चांदनी टॉक्स. शी इज माय मम्मी. मम्मी హాయ్ చెప్పు. చూడు ఇక్కడ అనితక్క ప్రజెంట్ ఎక్కడికి వచ్చామంటే చార్మినార్. సో నేను మా మమ్మీ మా అక్క ముగ్గురం కలిసి వచ్చినాము. చార్మినార్ పైకి పైకి ఎక్కుదాం అనుకున్నాం, ఆ లైన్ చూసి స్టాప్ అయిపోయినాము. యాక్చువల్లీ ఎందుకు వచ్చినాం అంటే ఈ మధ్య బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి, చార్మినార్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. సో దానికోసం వచ్చినాం. సో ఒక ఛాలెంజ్ చేసుకుంటున్నాం అనమాట. చార్మినార్ దగ్గరికి వచ్చినాం కదా, ఎట్లా మనం హిందీయే మాట్లాడాలి, ఇక్కడ అంతా హిందీయే ఉంటది కదా, సో హిందీలో మాట్లాడాలని ఛాలెంజ్ అనమాట. పెద్ద ప్లానింగ్ अभी से हिंदी बात करना शुरू करना है, ठीक है? मेरे को हिंदी नहीं आता. हिंदी नहीं आता लेकिन अभी हिंदी में बात कर रहे. कैसे बात कर रहे? थोड़ा थोड़ा एक ही बात आता. मेरे को भी टुकड़ा टुकड़ा हिंदी आता है, लेकिन मैं कोशिश कर रही हूँ हिंदी में ब्लॉग करने के लिए. ठीक है, ठीक है. యాక్చువల్లీ మేము చార్మినార్ కి చాలా లేట్ గా రీచ్ అయినాము. 5 అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడైతే మస్తు లైన్ ఉంది, పైకి పోవాలనుకున్నాం బట్ ఈ లైన్ చూసి స్టాప్ అయిపోయినాము. ఫైనల్ గా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చార్మినార్ పైకి వెళ్దామని డిసైడ్ అయినాము. మేరా మమ్మీ తోడా సిగ్గుపడుతుంది హిందీలో ఏమంటారు? షై ఫీల్ हो रहा, थोड़ा कैमरा షై है. చార్మినార్ పైకి ఎక్కే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని చార్మినార్ అనగానే గుర్తొచ్చే నిమ్రా చాయ్ దగ్గరికి వెళ్తున్నాం. టేబుల్ దొరికిన వాళ్ళు అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నా. మేము టేబుల్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా మమ్మీ టేబుల్ కోసం అని చెప్పి అక్కడే నిల్చుంది, అది ఖాళీ అవుతుందేమో అని చెప్పి. అప్పుడే ఒక టేబుల్ ఖాళీ అయింది. మేము ఆర్డర్ చేసిన మస్కా బన్ విత్ చాయ్ వచ్చింది. ముందర నిమ్రా చాయ్, మన ఆపోజిట్ చార్మినార్. ఎట్లా అనిపిస్తుంది? అరే హిందీలో మాట్లాడలేదు కదా, ఛాలెంజ్ మర్చిపోతున్నా నేను. हमारा ऑपोजिट चारमीनार है. मेरा हमारा ముందు ఏమంటారు హిందీలో? ముందు అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. सामने हमारा सामने चाय एंड 1 मस्का है, ऑपोजिट चारमीनार है. कैसा लग रहा है आपको फीलिंग? अच्छी लग रहा है मेरे को. ఇప్పుడు సీరియస్ అక్క, సీరియస్ హిందీ మాట్లాడాలి. वाओ व्हाट ए डायलॉग. యాక్షన్. हमारा सामने निम्रा चाय है और मस्का बन है, ऑपोजिट में चारमीनार है. ये फीलिंग मेरे को तो एक्सेलेंट लग रहा. अक्का आपको कैसा लग रहा? मेरे को अच्छी लग रहा है, बहुत अच्छी लग रहा है. मम्मी आप इधर आओ ना, थोड़ा हिंदी बात करो ना. पूरा अभी आप कोई देख रहे हो, आप पूरा पक्का हिंदी सीखना है, क्योंकि चारमीनार को आए तो थोड़ा थोड़ा हिंदी बात करना है वो लोग के साथ, ऑपोजिट पर्सन्स के साथ पक्का हम हिंदी बात करना है. इसलिए आप सब लोग हिंदी सिखाओ. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. अभी 3 चाय और 3 मस्का बन के लिए 230 हुआ है कॉस्ट. निम्रा चाय. హిందీ మాట్లాడేటట్టు లేమని చెప్పి గమన తెలుగులోనే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడే మా అక్క ఒకటి చూసింది అనమాట. అక్క ఏం చూసినావు అక్క? అక్కడ నో స్మోకింగ్ ఏరియా 1200 రూపీస్ ఫైన్ అని ఉంది. బట్ అక్కడనే నిల్చొని చిన్న పిల్లలు సిగరెట్ తాగుతారు. ఏందో ఏమనిపిస్తుంది అంటే ఆ బోర్డు పెట్టడం వల్ల యూజ్ అయింది, ఆ బోర్డు ఉండి కూడా తాగుతారు అంటే అసలు ఏందో అర్థమవుతలేదు. చాయ్ విత్ మస్కా బన్ వా ఎక్సలెంట్ టేస్ట్. అసలు అలా తినేసి గాజుల కోసం అని చెప్పి ఇలా పయనమైనాం. ఇక్కడైతే కమ్మలు ఎవ్రీ ప్రోడక్ట్ చాలా తక్కువ దొరుకుతుందని నేను అనుకుంటా. అలా వెళ్తున్న మాకు మధ్యలో స్పెట్స్ అమ్మే పర్సన్ వచ్చి మా వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తా అని చెప్పి చేసిర్రు. లుక్ ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్న
అక్క 100 రూపాయలకి ఇస్తారంట అక్క స్పెట్స్. చూద్దాం, నచ్చితే తీసుకుందాం. బట్ నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టలేవు తీసుకోవడానికి. నువ్వు ఇట్లా ఉందా కంటే నాకేదో తీసుకో. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ మేడ్ గాజుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలంటే చార్మినార్ దగ్గరికి వచ్చినాక పక్కనే ఇక్బాల్ రెస్టారెంట్ ఉంటది. ఆ ఇక్బాల్ రెస్టారెంట్ పక్క గల్లీలోనే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. నాకు చార్మినార్ అనగానే ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. ఏంటంటే చిన్నప్పుడు నేను న్యూస్ పేపర్స్ చాలా చదువుతుండే. ఆ టైంలో న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ వచ్చింది. సల్మాన్ ఖాన్ వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ హైదరాబాద్ లోనే జరిగింది. ఆ టైంలో సల్మాన్ ఖాన్ వాళ్ళ చెల్లెలు తన మ్యారేజ్ గాజులు చార్మినార్ లోనే తీసుకుందని చెప్పి న్యూస్ వచ్చిందనమాట. తనే స్వయంగా చార్మినార్ దగ్గరికి వెళ్ళి తన గాజుల షాపింగ్ చేసిందంట. చాందిన్ పెళ్లికి సౌరం నీకు ఇప్పిస్తా, నేను వేసుకో, నేను రెడీ చేస్తాను. సౌరం హ్యాండ్ మేడ్ గాజులు వచ్చినాయి అక్కో. ఇవన్నీ హ్యాండ్ మేడ్ గాజులే. అయ్యో ఇదంతా లాట్ బజార్ అన్నమాట. ఐ మీన్ ఇదంతా గాజులు, హ్యాండ్ మేడ్ గాజులు దొరికే ప్లేస్. ఇక్కడైతే ప్రతి షాప్ మెరిసిపోతుంది. వామ్మో ఇన్ని గాజులు అసలు అనిపించింది ఇవి చూస్తుంటే. అన్ని షాపులు ఉన్నాయి, మళ్ళీ ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ గా డెకరేట్ చేసి. ప్రతి షాప్ దగ్గర కుప్పలు మనుషులు ఉన్నారు. లలితాంటి సౌరం కావాలా? ఏ సౌరం తీసుకో, ఏం కాదు, తీసుకో నేను కొనిపిస్తా. అవి అక్కడ ఉన్నాయంటే తీసుకో. ఇక్కడికి ఇంటర్నేషనల్ పీపుల్ కూడా వచ్చేసారు అనమాట. ఇది చూస్తే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. చార్మినార్ అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. యాక్చువల్లీ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ తీసుకుందామని చార్మినార్ వచ్చినాము. బట్ మేము అనుకున్న విధంగా కాస్ట్ లేదు. 600 ఉంది. అంత మనం ఎందుకు పెట్టాలనిపించింది. మనం బ్యాంగిల్ తీసుకుందామని వచ్చినాం కదా, డిసప్పాయింట్ ఏమన్నా అవుతున్నావా? 600 బ్యాంగిల్స్, హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ 600 ఏమనిపిస్తుంది? బాగానే ఉన్నాయి కానీ మరి 2 బ్యాంగిల్స్ కి 600 అంటే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. తీసుకుందాం, హ్యాండ్ మేడ్ గాజులు తీసుకుందాం అని వచ్చినాము. ఇప్పుడు రేటు మనకి ఎక్కువ అనిపించింది కాబట్టి మనం తీసుకోకుండా పోతున్నాం. వాళ్ళు కూడా వచ్చినా సరే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు అట్లా. బట్ మాకైతే 600 కొంచెం ఎక్కువనే అనిపించింది. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఐ మీన్ 600 ఉండడంలో తప్పులేదు. బట్ మేమైతే ఎక్స్పెక్టేషన్ జస్ట్ ఒక 250 అట్లా ఉంటది అనుకొని వచ్చినాము. బట్ 600 అనేసరికి వద్దులే అనిపిస్తుంది. ఓకే తీసుకోండి, మీరు కూడా చార్మినార్ వస్తే పక్క బ్యాంగిల్స్, హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ తీసుకోండి. ఇక్కడ చూసినా సరే బ్యాంగిల్స్ తయారు చేసే దగ్గర, హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ దగ్గర చాలా మంది ఉన్నారు. ఇక్కడ 2-3 జాగాలు చూసాం మేము, మస్తు మంది ఉన్నారు. హ్యాండ్ మేడ్ గాజులు ఒకటి మర్చిపోయినావు పాప, హిందీ రాదులే అక్క, మనం ట్రై చేసినా వేస్ట్. చార్మినార్ హ్యాండ్ మేడ్ గాజులు చాలా ఫేమస్ అవుతున్నాయి. సో అవి తీసుకుందామని వచ్చినాము. బట్ 600 అనేసరికి మేము తీసుకోలేకపోతున్నాము. హైదరాబాద్కి వచ్చి చార్మినార్ చూసి బ్యాంగిల్స్ చూసుకోరు, సరేనా? ఓకేనా? మా మమ్మీ కొంచెము కెమెరా ముందుకు రావాలంటే షైగా ఫీల్ అవుతుంది. సో అందుకే కెమెరా ఆన్ చేయగానే ఇలా ఫేస్ హైడ్ చేస్తుంది. ఇక్కడైతే ఎవ్రీ షాప్ దగ్గర ఇంత పబ్లిక్ ఉన్నారు హ్యాండ్ మేడ్ గాజుల కోసం అని చెప్పి. ఒక్కొక్కరు 4-5 సెట్స్ తీసుకెళ్తున్నారు. సో అంత ఫేమస్ అయింది మన చార్మినార్ గాజులు. అయితే నేను గాజులు అయితే తీసుకోలేకపోయినా, బట్ గాజుల మేకింగ్ వీడియో అయితే తీసిన. గాజులు తయారు చేసే వాళ్ళు అయితే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ నైట్ దాకా కూర్చొని అలా చేస్తూనే ఉంటారు. నిజంగా వాళ్ళైతే గ్రేట్ అనిపిస్తుంది. ఇంకొకటి 1 పేర్ కి 600 అనగానే నేను షాక్ అయిపోయినా. మరి 600 ఏంది ఫర్ 2 బ్యాంగిల్స్, అసలు వద్దు అనుకున్నా. బట్ వీళ్ళ మేకింగ్ చూసినాక నిజంగా 600 వర్త్ అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ టైం చార్మినార్కి వచ్చినప్పుడు పక్కా ఈ బ్యాంగిల్స్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయినా.
ఫైనలీ లుక్ ఇలా ఉందన్నమాట. బాగుంది కదా. నాకైతే చూడగానే భలే నచ్చేసింది, అందుకే ఇది కొనుక్కున్నా. ఏంటి చిన్నపిల్లవా ఇది కొనుక్కోనికే అని అనుకోకండి, నాకైతే భలే నచ్చింది, తీసుకున్నాను అనమాట. ఇక లాస్ట్ కి బ్యాంగిల్స్ అయితే మిస్ అయిపోయినాయి, బట్ షాదాబ్ హోటల్ అయితే మిస్ కావద్దని చెప్పి షాదాబ్ హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. బ్లాగ్ అయితే ఖతం అయిపోయింది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చాందిని టాక్స్. థ్యాంక్ యూ.